హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్, కొత్త వీడియో. సో ఈ నా వీడియో టాపిక్ వచ్చేసి బ్యాటరీ సేవింగ్ ఎలా చేయడం. సో ఫ్రెండ్స్, బ్యాటరీ ఎలా సేవ్ చేసుకోవాలో సో వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్లో సోషల్ మీడియా కొన్ని యాప్స్ రన్ అవుతూనే ఉంటుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, మెసెంజర్. ఆ యాప్స్ మనం యూస్ చేయకుండా కానీ రన్ అవుతూ ఉంటుంది. డేటా అయితే చాలా లాక్ ఉంటుంది, బ్యాటరీ జాస్తి కన్జ్యూమ్ చేస్తుంది. సో దాన్ని ఎలా స్టాప్ చేయాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇంట్రో చేయాలి. సో ఫ్రెండ్స్, ముందుగా నా పేరు వచ్చేసి చిరు. నేను టెక్నాలజీ గురించి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి నేను ఎలా గ్రో అవ్వాలి, యూట్యూబ్లో ఎలా ఫేస్బుక్లో అంతా గ్రో అవ్వాలో అలా వీడియోస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అలా నేను వీడియోస్ చేస్తాను. సో మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా మనము బ్లూటూత్, వైఫై అన్నీ చూసుకోవాలి ఫ్రెండ్స్. సో అందుకు మీరు నోటిఫికేషన్ బార్ ఓపెన్ చేసి అక్కడ బ్లూటూత్ ఆన్లో ఉంటుంది ఫ్రెండ్స్, మీరు దాన్ని టర్న్ ఆఫ్ చేయాలి. అలా చేయడం వల్ల జాస్తి బ్యాటరీ సేవ్ అవుద్ది. అలాగే నెక్స్ట్ లొకేషన్ యాక్సెస్. లొకేషన్ సెట్టింగ్స్లో మీరు వెళ్ళండి ఫ్రెండ్స్. లొకేషన్ సెట్టింగ్స్లో వెళ్ళడం వల్ల లొకేషన్ సర్వీసెస్ అక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లొకేషన్ సర్వీసెస్లో వైఫై, స్కానింగ్, బ్లూటూత్ స్కాన్ రెండు ఆన్లో ఉంటుంది. మీరు దాన్ని ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. టర్న్ ఆఫ్ చేయడం వల్ల జాస్తి బ్యాటరీ సేవ్ అవుద్ది. అలాగే మీ ఫోన్ లొకేషన్ ఆన్లో ఉంటే మీరు దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. యాప్స్ కన్జ్యూమ్ చేస్తుందో మీ లొకేషన్ మీరు ఆఫ్ చేసుకోవచ్చు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కన్జ్యూమ్ చేస్తుంది. అలా చేయడం వల్ల మీకు బ్యాటరీ అయితే సేవ్ అవుద్ది. మీకు ఎప్పుడైనా అవసరం ఉంటే మీరు ఆన్ చేసుకోవచ్చు లొకేషన్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీరు సెట్టింగ్స్లో వెళ్ళి అప్లికేషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్ అయితే వెళ్ళాను. సో మీకు బ్యాటరీ అయితే మీరు బ్యాక్గ్రౌండ్ రెస్ట్రిక్ట్ చేయాలి. నేను అప్పుడే చెప్పాను బెట్స్ మనము బ్యాక్గ్రౌండ్లో ఎలా స్టాప్ చేయాలనేసి. సో మీరు బ్యాటరీ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత యూస్ చేస్తుందో 4.55% యూస్ చేస్తుంది. సో మీరు డేటా యూసేజ్లో వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్రెండ్స్. అక్కడ బ్యాక్గ్రౌండ్ డేటా ఉంచో మీరు దాన్ని టర్న్ ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే మొబైల్ డేటా ఒకవేళ ఫ్రెండ్స్ మీరు మొబైల్ డేటా ఆన్లో ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే డేటా అయితే అవసరం ఫేస్బుక్కి మీరు యూస్ చేయడం వల్ల. సో మొబైల్ డేటా ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మొబైల్ డేటా ఆన్లో చేసిన వల్ల మీరు యూజ్ చేసేటప్పుడు జస్ట్ డేటా మాత్రమే యూస్ అవుద్ది ఎప్పుడైతే మీరు యూస్ చేస్తారో. సో అలాగే నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ ప్రాసెస్ కూడా చేయొచ్చు. సో ఇలా ఇన్స్టాగ్రామే కాదు, నెక్స్ట్ ట్విట్టర్, మెసెంజర్, ఇలా మీ ఫోన్లో సోషల్ మీడియా అయితే మీరు యూస్ చేస్తున్నారో అలా మీరు దాన్ని ఆఫ్ చేయాలి. అన్ని యాప్స్ వద్దు ఫ్రెండ్స్, సిస్టమ్ యాప్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేసిన యాప్స్ మాత్రమే ఇలా చేయొచ్చు. వెబ్సైట్, వాట్సాప్ వెళ్తే వేరే యాడ్ చేసే వద్దు ఫ్రెండ్స్. అలాగే మీ ఫోన్లో కొన్ని యాప్స్ అయితే రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. అన్ఇన్స్టాల్ చేసిన వల్ల మీకైతే బ్యాటరీ అయితే సేవ్ అవుద్ది. సో అందుకు మీరు సెట్టింగ్స్లో వెళ్ళాలి ఫ్రెండ్స్. సెట్టింగ్స్లో యాప్స్లో వెళ్ళాలి ఫ్రెండ్స్. మేనేజ్ యాప్స్లో వెళ్ళండి ఫ్రెండ్స్. సో గేమ్స్ అయినా కానీ లేదంటే వేరే యాప్స్ అయినా కానీ మీరు దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు అయితే యూస్ చేయడంలో, సో అయితే యూస్ చేయలేదో అంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు, అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీరు అన్ఇన్స్టాల్ అయితే మీకు యాప్స్ ఇన్స్టాల్ చేసిన యాప్స్ వద్దో అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలా చేయడం వల్ల మీకు చాలా స్ట్రెంత్ చెప్పిన బ్యాటరీ సేవ్ అవుద్ది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీ నోటిఫికేషన్ బార్లో మీరు వైబ్రేట్ లొకేషన్ ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. ఆఫ్ చేయడం వల్ల చాలా బ్యాటరీ అయితే సేవ్ అవుద్ది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏమంటే యూట్యూబ్. మీరు యూట్యూబ్లో ఓపెన్ చేసినప్పుడంతా వీడియో ఆటోమేటిక్ ప్లే అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. సో అది ఎలా ఆఫ్ చేయమంటే ముందుగా మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో వితౌట్ మీరు యూట్యూబ్ సెట్టింగ్స్లో వెళ్ళండి ఫ్రెండ్స్. అలాగే జనరల్ వెళ్ళండి ఫ్రెండ్స్. ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్స్ దాన్ని ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. అలా ఆఫ్ చేయడం ఏం ప్రయోజనం అంటే, సో ఫ్రెండ్స్ మనం వీడియో అయితే చూస్తాము కానీ వితౌట్ చూడకపోతే కూడా వీడియోస్ కొన్ని ప్లే అవుతూ ఉంటుంది, అందుకైతే బ్యాటరీ అయితే కన్స్యూమ్ చేసుకుంటుంది. సో మీరు అది ఆఫ్ చేయడం వల్ల ట్రాన్స్ఫర్ బ్యాటరీ అయితే సేవ్ అవుద్ది. సో ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న వీడియో ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇది ఒక చిన్న ట్రిక్ చేసుకున్న వల్ల మీకు బ్యాటరీ అయితే చాలా సేవ్ అవుద్ది. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్? ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ట్రై చేసినాక చూడండి ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు థ్యాంక్ యూ బ్రో అనేసి. సో ఫ్రెండ్స్, ఈ చిన్న సెట్టింగ్ చేయడం వల్ల మీకు బ్యాటరీ అయితే చాలా సేవ్ అవుద్ది. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్లో చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా మరి అన్ని వీడియోస్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో మరో వీడియో కలుద్దాం. అలాగే మీరు నా సోషల్ మీడియాలో ఫాలో అవ్వచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖచ్చితంగా ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న వీడియో ఎలా ఉందో కామెంట్లో చేయండి ఫ్రెండ్స్. సో కలుద్దాం మరొక వీడియోలో.
సో అంతవరకు టేక్ కేర్, బై ఫ్రెండ్స్.